దైవ మర్మములు. సహోదరుడు భక్త్ సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మహాగణుడు, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయం గల వారి యొద్దను, దీనమనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. యెషయా 57:15. 31వ శిఖరము. అన్ని తరగతుల మానవుల శ్రమలు, కష్టముల ద్వారా దేవుని కనుగొనవలని ప్రయత్నించి కనుగొనలేకపోయిరి. ఎందుకనగా జ్ఞానము, ఆచారములు, వ్రతముల ద్వారా ఎవరునూ దేవుని కనుగొనలేరు. అనేక మంది సన్యాసులు ఏకాంత స్థలముల యందు తమ యావత్ జీవితమును గడిపిరి. వారు దేవుని కనుగొనవలని కఠినమైన నేల మీద పరుండుచు సామాన్యమైన భోజనం చేచు వచ్చిరి గాని ఆ మార్గంలో దేవుని కనుగొనలేక నిరాశ చెందిరి. ఆ మార్గం ద్వారా ఎవరునూ దేవుని కనుగొనలేరు. ఎవరైతే దీనులై నలిగిన హృదయం కలిగి ఉందిరో అట్టివారే దేవుని చూడగలరు, ఆయనను అంగీకరించగలరు. దేవుడు ఉన్నతమును పరిశుద్ధమునునైన స్థలములలోనూ మరియు విరిగి నలిగిన హృదయము, దీనమైన మనస్సును కలిగిన వారి యొద్ద నివసించును. రహస్యం ఇదే. దీనికి ఎక్కువ పాండిత్యం అవసరం లేదు, కానీ నిజమైన అంతరంగికమైన దీన మనసు కావలేను. గలతీ 2:20లో పౌలు తన్ను గూర్చి తానేమి చెప్పుచున్నాడో గమనించండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను. ఇదే నిజమైన దీనత్వము. అట్టివారు ప్రతి పరిస్థితిలోనూ ప్రభువా, నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరునుగాక, నా కోరిక ప్రకారం కాదు నీ కోరిక ప్రకారమే కానిమ్ము, నా మార్గం కాదు నీ మార్గంలో నన్ను నడిపింపు అని చెప్పుదురు. చిన్న చిన్న వాటి నిమిత్తము కూడా వారు ఇలాగే ప్రార్థింతురు. దినదినము చనిపోవట ద్వారా మాత్రమే దీనత్వం వచ్చును. ఎవడును తన స్వంత చిత్తమునకు తానే చావలేడు. దాని కొరకు క్రీస్తు శక్తిని మనము అన్వయించుకొనవలెను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని పౌలు చెప్పగలిగాను. ఏలయనగా అతడు దినదినము చనిపోవు రహస్యమును నేర్చుకొనను. 1 కొరింథీ 15:31, 2 కొరింథీ 4:10-12. ఈ విధముగా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను అని దేవుడు వాగ్దానం చేసినట్లు మన రక్షణ యందు ఆనందించగలము. నిష్ఫలమైన అపజయముతో నిండిన జీవితము జీవించవద్దు.